నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ప్రోటీన్ ఫుల్ గా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పన్నీర్తో ఇలా మనం చాలా ఈజీ అండ్ టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఉదయం ఎంత హడావిడిలో ఉన్నా ఇలా లంచ్ బాక్స్ ని ఒక 10 నిమిషాల్లో పెట్టేయొచ్చు. అది కూడా ప్రోటీన్ ఫుల్ గా టేస్టీగా. ఎలాంటి సాసెస్ లేకుండా చేస్తున్నాను. డెఫినెట్ గా ట్రై చేసి ఈ కమ్మని రుచిని ఆస్వాదించండి. మరి లేట్ చేయకుండా సింపుల్ వేలో చేసుకుని ఈ హెల్దీ అండ్ టేస్టీ ఈ పన్నీర్ రైస్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా రైస్ ని ఉడికించడానికి కుక్కర్ లోకి 1 గ్లాస్ రైస్ ని తీసుకోండి. వెయిట్ వైజ్ 250 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ తో చేస్తున్నాను. మీరు కావాలంటే రెగ్యులర్ గా వాడే బియ్యమైనా వాడొచ్చు. ముందుగా ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకున్నాక మనం తీసుకున్న 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ నీళ్లను తీసుకోండి. ఇందులోకి మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. ఈలోగా మనం ఇందులోకి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఒక విజిల్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. అన్నం చక్కగా ఉడికిపోయింది. అయితే ఇలా ఉడికిన అన్నాన్ని ఒకసారి స్లోగా కలిపినట్టు చేసి మూత పెట్టి పక్కనుంచండి. ఆరబెట్టాల్సిన అవసరం లేదు. వేడిగా ఉండడానికి మూత పెట్టి పక్కనుంచండి. అలాగే ఈ పన్నీర్ రైస్ లోకి మన కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్. ఇక్కడ నేను 200 గ్రాముల వరకు పన్నీర్ ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ చూపించిన దానికంటే ఇంకొంచెం చిన్నగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని లైట్ గా మ్యారినేట్ చేయడానికి ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున కారం, పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం ఉప్పుని తీసుకుని బాగా కలపండి. ఇలా అన్ని పన్నీర్ ముక్కలకు పట్టేలా కలిపి రెడీగా పక్కనుంచండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకోండి. నూనె వేడయ్యాక మనం కలిపి పెట్టిన పన్నీర్ ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. పన్నీర్ని ఇలా ఫ్రై చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా స్లోగా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. దీంతో మనకు పన్నీర్ పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది. అలాగే లోపల వరకు ఉడికి లోపల కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది. ఒక 3-4 నిమిషాల టైం పడుతుంది. ఇలా వీటిని చక్కగా ఫ్రై చేసి మంచి కలర్లోకి రాగానే బౌల్లోకి తీసుకొని పక్కనుంచేయండి. అలాగే ఇక్కడ నేను ఈ పన్నీర్తో పాటు కొన్ని జీడిపప్పుల్ని కూడా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. ఇవి కంప్లీట్గా ఆప్షనల్ అయినా తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. వీటిని కూడా కొంచెం ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే నూనెలోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 2-3 తరిగిన పచ్చిమిరపకాయలని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త ఇలా వేగాక ఇందులోకి 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని దోరగా ఫ్రై చేయాలి. 1-2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే ఇప్పటి నుండి ఫ్రై చేసే ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయండి. ఇది కూడా ఇలా కాస్త వేగాక ఇందులోకి 1/2 కప్పు చొప్పున సన్నగా తరిగిన క్యాబేజీ తురుమును, అలాగే క్యారెట్ తురుమును తీసుకోండి. మీరు కావాలంటే వీటితో పాటు క్యాప్సికం అయినా తీసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. వీటిని కూడా హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. దీంతో మనకు క్యారెట్ అయినా క్యాప్సికం అయినా ఫ్రై అయి సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, మీరు మసాలాలు ఇష్టపడే వారైతే ఇలా కారం తీసుకున్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా తీసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. మనం తీసుకున్న రైస్కి 1.5 టీ స్పూన్ వరకు పడుతుంది. మీరు కొంచెం ఎక్కువగా తినేవారైతే లైట్గా పెంచుకొనైనా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టిన అన్నం మొత్తం తీసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ కాజుని కూడా తీసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకుంటున్నాను. మీరు వీటితో పాటు కొంచెం కొత్తిమీరాకునైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటన్నిటిని రైస్కు పట్టేలా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసామంటే రైస్కి చక్కగా పడతాయి. హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఆల్రెడీ ఇది వేడన్నమే కాబట్టి 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇలా మనం ఎలాంటి సాసెస్, మసాలా పొడి లేకుండా చాలా ఈజీగా పొట్టకి హాయిగా అనిపించేలా ప్రోటీన్ ఫుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రైస్లో నిమ్మరసం పిండలేదు. పులుపు ఇష్టపడే వారైతే తినేటప్పుడు కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని తింటే సరిపోతుంది. సో ఈ రోజు చెప్పుకున్న ఈ క్విక్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.